చేస్తామంటే సార్ మీరు రాకండి, నాకు రెస్పెక్ట్ ఉంది, మీరు జస్ట్ వాట్సాప్ పంపిణీ అనుకుంటాను సార్ అని బర్త్డేకి మాకు ఎక్కడికి వెళ్ళండి. నేను ఏ ఈవెంట్స్కి ఇలాగా మా సినిమా ఫంక్షన్స్ తప్ప లేదా స్టూడెంట్స్ కోసం కానీ పిల్లల కోసం కానీ అదంతా పరిగెత్తుకుంటూ వెళ్తాను, కానీ ఇలాగా ఈవెంట్స్కి చాలా తక్కువ. ఈరోజు నేను ఇక్కడ అండ్ కళామందిర్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూ వదిలేసుకొని వచ్చి ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఈరోజు 60 పైగా స్టోర్లు ఇండియా వైడ్గా ఉంది. ఇంత గొప్ప విజయం సాధించి ఈరోజు ఏకైక అపారెంట్ టెక్స్టైల్ కంపెనీ ఓన్లీ వాంట్ టు గో ఐపీఓ అంటే అది నార్మల్ విషయం కాదండి. ఇది హ్యాట్సాప్, అది కూడా మన తెలుగు అయినా చేశారంటే అది అంతకంటే చాలా 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 హ్యాపీ అండ్ ఆయన చేయాలనులేదంటే దాంతో పాటు టెక్నాలజీ అవ్వాడు. ఆ టెక్నాలజీ బ్రెయిన్ అవ్వడు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కానీ అండ్ మామూలుగా ఫ్యామిలీస్ ఇలాగా టాయ్స్ సెంటర్ వీటి చోట్లకి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ బయట దేశాల్లో ఉండేది, మనకు అరుదు. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకొచ్చి అక్కడే శానిటరీ అనుకుంటూ అక్కడే ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక ట్రెడిషన్ వదలకుండా అంటే గ్రాస్ రూట్స్ వదలకుండా మనం మట్టిని వదలకుండా ఇక్కడున్న వాళ్ళ ప్రజలను వదలకుండా నమ్ముకొని కూడా ఉన్న వాళ్ళతో ఇంతమంది మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారంటే సచ్ ఇన్స్పిరేషన్. ఆయనకున్న సక్సెస్ కి ఆయనకున్న కాంటాక్ట్స్ కి ఈ పార్టీకి దుబాయ్లోనో లండన్లోనే ఎక్కడో పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చుకుంటూ ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా ముందుకు వస్తానంటే ఈరోజు వచ్చింది ఆయన సక్సెస్ కోసం రాలేదండి, నేను ఆయన గుండె కోసం వచ్చాను ఈరోజు. నేను అంత మంచి గుండె నిండు నూరేళ్ళు కొట్టుకుంటూ చల్లగా ఉండి ఇలాగ వేలాది లక్షలాది మంది కుటుంబాన్ని నిలబెట్టాలని నా దేవుడిని కోరుకుంటున్నాను. యూత్కి చూసి నేర్చుకోవాలని సింపుల్ ఒకటే చెప్తాను, ఎందుకంటే ఆయన ఈరోజు యాక్చువల్లీ నాకు ఆయన ఫ్యామిలీ మెంబర్ అలాగే